రోజు మార్నింగ్ లెగంగానే వర్షం పడటం స్టార్ట్ అయ్యిందండి. అబ్బా ఈరోజు చల్లగా ఉంది, వర్షం పడుతుంది, ఎట్లా అబ్బా యోగా క్లాసు మిస్ అవుతామేమో అని ఫీల్ అయ్యాము. కానీ యోగా క్లాస్ పడేపటికి తగ్గిపోతుందిలే, ఆ టైంకి తగ్గిపోతుందిలే అని పనులన్నీ చకచకా పనులన్నీ పూర్తి చేసేసుకొని 8:25కి అయితే దిగేసాము. దిగంగానే చిన్న రిజ్లింగ్ లాగా తుప్పర్లాగా పడుతూ ఉంది. ఏం చేయాలని చూసేసరికి అందరం కలిసి సెలార్లో ఉండే కార్లని అన్నీ వాచ్మెన్ పిలిపించి అవన్నీ తీపిచ్చేసి పక్కకు పెట్టించేసి యోగా అయితే స్టార్ట్ చేసాము. అక్కడ ఒక సైకిల్ కనపడంగానే మాలో ఉండే ఒక అమ్మాయికి చూడండి ఎంత ఉత్సాహం వచ్చింది సైకిల్ తొక్కాలని. ఆ క్లైమేట్కి ఆ సైకిల్ తొక్కుతుంటే భలే ఉందని చెప్పింది తను. సరే అని చెప్పేసి ఆ సైకిల్ పక్కన పెట్టేసి యోగా అయితే స్టార్ట్ చేసేసాము. యోగా అయితే మేము ఈరోజు మొత్తము బాడీ మొత్తాన్ని 3 పార్ట్స్ చేస్తారు. 3 పార్ట్స్లో సత్యం, శివం, సుందరం అంటారు. సత్యం అంటే తల నుంచి మెడ వరకు ఉండే పార్ట్ని, షోల్డర్ వరకు ఉండే పార్ట్ని సత్యం అంటారు. తర్వాత షోల్డర్ నుంచి కిందకి మన నడుం భాగం వరకు ఉండే పార్ట్ని శివం అంటాము. కింద నడుము నుంచి కాళ్ళ మొత్తము ఉండే పార్ట్ని సుందరం అంటాము. మేమైతే ఈరోజు సుందరం చేసాము. సుందరం అంటే సుందరానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు, ఆసనాలు అన్నీ చేసామండి. స్టార్టింగ్ అయితే మేము గణేష్ వందనంతో స్టార్ట్ చేసేసి మొత్తము గాయత్రి మంత్రము, తర్వాత గురు శిష్య ప్రార్థన చేసుకొని మృత్యుంజయ మంత్రం చేసుకొని అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కపాలభాతి అయితే స్టార్ట్ చేసాము. కపాలభాతి ఒక 3 రౌండ్స్ చేసిన తర్వాత భస్త్రిక అయితే చేసామండి. ఈ భస్త్రిక ప్రాణాయామం అనేది చాలా ఎఫెక్టివ్ అంటండి. మన లంగ్స్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా దూరం అయిపోతాయి. అంటే రోజు క్లైమేట్లో ఎలాంటి పొల్యూషన్ లేని వాతావరణంలో మాత్రమే ఉదయం సాయంత్రం చేయాలంట. ఈ భస్త్రిక అయితే చాలా ఎఫెక్టివ్, చాలా బాగుంటుంది. భస్త్రిక స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అంతా పోయి లంగ్స్ బాగా ప్యూరిఫై అయిపోతాయండి. అండ్ తలనొప్పులు, ఏమన్నా శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుతాయంట. అండ్ తర్వాత మేము భస్త్రిక అయిపోయిన తర్వాత అందరము మరలా శివం అదే సుందరం సంబంధించి అంటే నడుము పాటు నుంచి కాళ్ళ వరకు ఉండే పాటుని సుందరం అంటాం కదండి, దానికి సంబంధించిన ఆసనాలు అయితే స్టార్ట్ చేసేసాము. ఎలా అంటే ప్రతిరోజు ఒక రోజు సత్యం చేస్తే, ఒక రోజు శివం చేస్తే, ఒక రోజు సుందరం చేస్తామండి. అలాగే ఈ రోజు అయితే సుందరం స్టార్ట్ చేసాము. మొత్తము ఎట్లా అంటే వెలికిలా పడుకొని 30 degrees, 60 degrees, 90 degrees ఇలా లెగ్ని అప్ అండ్ డౌన్ చేస్తూ 1 by 1 లెగ్ తర్వాత 1 లెగ్ చేసిన తర్వాత మరలా 2 legs అప్ అండ్ డౌన్స్ అదే 30, 60, 90 అలా చేసామండి. దాంట్లో అయితే వెరీ ఎఫెక్టివ్ అండి. అసలు పొట్ట మీద ఎంత స్ట్రెస్ పడుతుందంటే అంత స్ట్రెస్ పడుతుంది. పొట్ట మొత్తం అలా మాయమైపోతుందండి ఇది కానీ చేస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రతిరోజు యోగా చేసుకోవడం వల్ల మనము చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు 1 hour రోజు మొత్తం మీద 1 hour మనం కేటాయించుకొని 1 hour యోగా కానీ చేయగలిగితే మనం చాలా ధన్యులం అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే క్లైమాటిక్ కండిషన్స్ బాగాలేవు, పొల్యూషను, మనం తినే ఫుడ్ పొల్యూటెడే, మనం పీల్చే గాలి పొల్యూటెడే, మనం తాగే నీరు పొల్యూటెడే, అన్నీ ప్రతి ఒక్కటి పొల్యూషన్ ఉన్న వాతావరణంలోనే మనం ఉంటున్నామండి ఇప్పుడు ప్రజెంట్. వీటన్నిటిని మనము ఎదుర్కోవాలి అంటే యోగా స్టార్ట్ చేసుకొని యోగా చేసుకుంటా ఉంటే రెగ్యులర్గా మనము వీటన్నిటిని కొంతవరకు ఎదుర్కోవచ్చండి. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని యోగా చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనం ఆరోగ్యంగా అయితే ఉండగలము. ఎందుకంటే మన పూర్వీకులు అయితే ఒక్కొక్కరు 80, 90, 100 years కూడా బతికారు. ఇప్పుడైతే 70s, 60sకే ముసలోళ్ళలాగా కనిపిస్తున్నారు, ముసలోళ్ళలాగే ఉంటున్నారు, ముసలోళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారు. అప్పుడంటే అప్పుడు తిన్న తిండి వేరు, అప్పుడు పీల్చిన గాలి వేరు, అప్పుడు ప్రతి ఏదో ఒకటి ఇన్ని ఎక్విప్మెంట్స్ అయితే అప్పుడు లేవు. మనం అప్పుడులో అయితే రుబ్బుకోవాలంటే రోట్లో వేసి రుబ్బుకొని దోశలు, ఇడ్లీలు రుబ్బుకొని వేసుకునే వాళ్ళము. అంత ఎక్సర్సైజ్ అయ్యేది. అట్లాగే తిరగలకు సంబంధించి తిరగలు వేసుకొని పెసలు, మినుములు అన్నీ ఇసురుకొని, కందులు అన్నీ ఇసురుకొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఏముందండి, ఎక్కడ పెట్టినా వెంటనే మనకి మిషన్లో వేసి ఇచ్చేస్తున్నారు, మనకి చేసుకుంటాం. మనకి బాడీకి యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. అందుకనే పాత పద్ధతులన్నీ ఇప్పుడు ఈ యోగా రూపంలో మనము అన్నీ చేస్తున్నాం, యోగాలో చేస్తున్నాం అనమాట. ఒక తిరగలు తిప్పడము, తర్వాత రుబ్బడము, తర్వాత కాళ్ళకి ఎక్సర్సైజులు. ఎలా అంటే అంత ముందు రోజుల్లో కాళ్ళు సైకిల్ తొక్కేవాళ్ళు, ఆ సైకిల్ తొక్కడమే మానేశారు. ఇప్పుడు అందరు స్కూటరు లేదంటే కారు ఏదో ఒక వెహికల్తో అట్లా మోటార్ ఉపయోగించేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ అంటే లైక్ యోగాను
లేకపోతే వాకింగ్ అను, లేకపోతే జంబా అను, లేకపోతే జిమ్ అని ఏదో ఒక యాక్టివిటీలో అయితే మనం బిజీగా ఉండాలి. 1 అవర్ మనం కానీ ఆ 1 అవర్ మనం స్కిప్ చేయకుండా ప్రతిరోజు యోగా కానీ చేసుకోగలిగితే, ఒక 3 మంత్స్ చేసుకోగలిగితే కనుక తర్వాత డే నుంచి మీకే అర్థమవుతుందండి, అయ్యో మనం ఏదో కోల్పోతున్నాము, ఏదో మిస్ అవుతున్నాము, మనం చెయ్యాలి అనే ఉత్సాహంతో అసలు మనం ఆగమనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఇదైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ యోగాలో అయితే మనకి ముఖ్యంగా మనం ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవుతాము, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కదా, అలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవ్వకూడదు. అంటే నెలకి 4-5 కిలోలు మేము తగ్గేస్తున్నాము, చూడండి మేము ఇట్లా జంబా చేసినాము, మేము ఇట్లా వాక్ చేసినాము, నెలకి 3-4 కిలోలు తగ్గేసినాము అంటారు కదా, అలా తగ్గకూడదండి. మహా అయితే 1.5 కిలో 1 మంత్కి 1.5 కిలో ఆరోగ్యంగా తగ్గాలి. ఆరోగ్యంగా తగ్గడంలో, వెయిట్ లాస్ అవ్వడంలో యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎలాగంటే యోగాలో ముందు ఇంచ్ లాస్ కనిపిస్తుందండి. ఇంచ్ అయితే ప్రతి పార్ట్ మనకి ఎలా అంటే అది టోన్ అవుతుందండి, ప్రతి పార్ట్ టోన్ అయ్యి ఇంచ్ లాస్ అవుతుంది. యోగాలో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ అదొక్కటండి. అండ్ యోగాలో మనకు ప్రాణాయామ అని, ఇవి కపాలభాతి అని, తర్వాత భస్తిక అని, అనులోమ విలోమ అంటే చంద్రభేద సూర్యబాధ అని, తర్వాత భ్రామరి ప్రాణాయామం అని, ఇన్ని ఉన్నాయండి. వీటన్నిటితోటి మన మైండ్ అయితే చాలా కామ్ అయిపోయి, అంటే మన మైండ్కి ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది కదండి. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల ఈ స్ట్రెస్ అనేది చాలా బాగా రిలీజ్ అయిపోతుంది. రెగ్యులర్గా మనం కానీ అలవాటు చేసుకోగలిగితే, మన హెల్దీ లైఫ్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇంకోటి వీటితో పాటు ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా మార్చుకోగలిగితే కనుక, అంటే ఇవాళ రేపు చికెన్ అని, మటన్ అని, బయట ఫుడ్, జంక్ ఫుడ్ విపరీతంగా తినేస్తున్నారు. అలా తినేసి మనం యోగా చేస్తే ప్రయోజనం ఏం లేదండి. ఇంకోటి యోగా చేయడం వల్ల మనకి ఆకలి బ్రహ్మాండంగా వేస్తుందండి, బీభత్సమైన ఆకలి అయితే వేస్తుంది. ఏంటబ్బా ఇంత ఆకలి వేస్తుందని ఎక్కువ తినేయకూడదు, మన పొట్టకి ఎంత సరిపడదు. ముందు మన బ్రెయిన్కి చెప్పుకోవాలి, ఎలా ఈరోజు ఆకలి వేస్తుందంటే ఇంత తినేయకూడదు, కొంచెం తినాలి. ఆ కొంచెంతోనే మనం అంటే మన బాడీకి ఎన్ని క్యాలరీలు ఇవ్వాలో అన్ని క్యాలరీలు మాత్రమే ఇచ్చేసి, మిగతాది మనం ఒకవేళ ఎక్సెస్ ఇచ్చుకున్నా అవి కరిగించుకునేదానికి ప్రయత్నం అయితే చేయాలి. యోగా వల్ల మనకి బ్రెయిన్ అయితే చాలా షార్ప్గా, చాలా అంటే ఎలా అంటే రోజు మొత్తం చాలా ఉత్సాహంగా ఉంటామండి యోగా చేయడం వల్ల, అంత యాక్టివ్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే యోగాతో పాటు నేనైతే ప్రతిరోజు ఒక టీ అయితే తాగుతానండి, హెర్బల్ టీ అంటే బయట మార్కెట్లో దొరికే హెర్బల్ టీ పౌడర్స్ అలా తెచ్చుకొని కాదండి. నేనైతే నా చుట్టుపక్కల దొరికే చెట్లు, ఆకులు, పువ్వులు ఏది కనిపిస్తే అది తెచ్చుకొని తాగేస్తానండి. ఏదంటే అదే మనకి హార్మ్ఫుల్ అయితే చేసేవి కాదండి. లైక్ మునగాకు, తర్వాత జామాకు, తర్వాత మనకి వెదురు బొంగుల ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. అండ్ తులసి ఆకు, మింట్ లీవ్స్, ఇలా మనం ఏదో ఒక దాంతో మనం ప్రతిరోజు ఒక హెర్బల్ టీ కానీ తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేనైతే ప్రతిరోజు మునగాకు టీ తాగుతానండి. ఎలాగంటే మార్నింగ్ 11 5:30కి 6కి అలాగా ఒక గ్లాసు మునగ హాట్ వాటర్లో మునగాకు పొడి వేసేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెము ఎలైచీ పౌడరు లేదంటే సినమన్ పౌడరు మిక్స్ చేసేసుకొని అలా తాగేస్తాను. అది తాగిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత యోగాకి వెళ్తాను. దీనివల్ల ఈ మునగాకు టీ తాగడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదండి, మునగాకు 108 రోగాలను నివారిస్తుందండి. మునగాకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. నాకైతే చుట్టుపక్కన చెట్లు ఉన్నాయి కాబట్టి మునగాకును తెచ్చేసుకొని అట్లాగే మరుగుతున్న వాటర్లో వేసేసి తాగేస్తాను. లేదంటే కనుక కొంచెం పొడి చేసి పెట్టుకుంటే, మునగాకు దొరికినప్పుడు కొంచెం పొడి చేసి పెట్టుకుంటే రోజు ఒక స్పూను హాట్ వాటర్లో కలుపుకొని, కొంచెము వీలైతే మీరు అలా తాగలేకపోతే కొంచెం తేనె నిమ్మరసం వేసేసుకొని కొంచెం సినమన్ పౌడర్ వేసేసుకొని తాగేస్తే రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. మన స్కిన్ గ్లో అవుతుంది అండ్ యాక్టివ్గా ఉంటాము. చాలా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి దీన్ని అయితే. మునగాకు చాలామంది ఏమంటారు, వేడి, అబ్బా మునగాకు అంత వేడి చేస్తుంది ఇది ఎట్లా అంటారు. వేడి లేదు, ఏం లేదండి. కొంచెం వాటర్ ఎక్కువ తాగితే, అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, ఎక్సెస్ కాదు, మన బాడీకి తగ్గట్టు, మన బాడీకి ఎంత నీడ్ అవుతుందో అంత నీడ్ వాటర్ తాగేసి మునగాకు టీ ఒక గ్లాస్ కానీ తాగితే చాలా బాగుంటుంది. ఇదైతే తప్పనిసరిగా ట్రై చేయండి. యోగా చేయడం మటుకు
మర్చిపోవద్దండి. ఎందుకంటే యోగాలో జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఒకవేళ యోగా జాయిన్ అవ్వకపోతే యోగాలో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు అలా జాయిన్ అవ్వలేకపోతే కనుక ప్రతిరోజు నేను యోగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీగా చూడండి. మీకు ఏమన్నా టిప్స్ కావాలన్నా లేకపోతే ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ కమెంట్ చేయండి. నేనైతే మీకు కమెంట్స్ అన్నీ క్లియర్ చేయగలుగుతాను. అంటే ఏమైనా డౌట్లు ఉంటే మా సార్ని అడిగి మీకు నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేపిస్తాను. ఒకవేళ మీరు యోగాలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మా సార్ నెంబర్ అయితే ఇస్తాను. స్క్రీన్ మీద మా సార్ నెంబర్ అయితే పెడతాను, చూడండి. మీరు ఒకవేళ ఆన్లైన్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదండి, మీకు నచ్చినట్టు అంటే ఒకేసారి స్టార్ట్ చేయమని కాదు, కొంచెం కొంచెంగా రోజు కొంచెంగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోస్ అయితే గమనించుకోండి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీరు గమనించుకుంటే రోజు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏమేమి చేయాలి. ఫస్ట్ కొంచెం ఈజీ వాటితోటి స్టార్ట్ చేసి కొంచెం రోజుకు ఒక 2-3 పెంచుకుంటా పోవాలి. యోగా అనేది అనంతం అండి. మనం ఈరోజు నాకు మొత్తం వచ్చేసి నేను చేయగలను అనేది కాదండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ యోగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, తర్వాత మనకి గ్యాస్ ప్రాబ్లము, కీళ్ళ నొప్పులు ఇవన్నీ క్లియర్ అయిపోతాయండి ఒక యోగా వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా అయితే చేయడం స్టార్ట్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే లిటరల్గా నేనైతే ఫేస్ చేశానండి ప్రాబ్లము. నాకు రెగ్యులర్గా హెడేక్ అయితే వచ్చేది, నీ పెయిన్ అయితే వచ్చేది. యోగా చేయడం వల్ల నాకు అయితే ఆ రెండు అయితే నేను రిలీఫ్ అయిపోయాను వాటి నుంచి. కాబట్టి అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను వారంలో 2 రోజులు మీకు లైవ్ ఇస్తానండి. యోగా క్లాసు 1 అవర్ ఉంటుంది. కంపల్సరీగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా జాయిన్ అవ్వండి, చూడండి, నేర్చుకోండి, చెయ్యండి. ఇంకోటి ఏంటంటే ప్రతి వారంలో 2 రోజులు లైవ్ చేస్తే ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి యోగాకి సంబంధించింది. సత్యం, శివం, సుందరం అని చెప్పాను కదండి. ఈ మూడిటికి సంబంధించిన ఆసనాలు అయితే ప్రతిరోజు చేపిస్తారు. ఒకరోజు సత్యానికి సంబంధించినవి, ఒకరోజు శివంకి సంబంధించినవి, ఒకరోజు సుందరంకి సంబంధించినవి చేపిస్తారు. సో వాటికి సంబంధించినవి ఆ రోజు మేము ఏం చేసామో అదైతే నేను పోస్ట్ చేస్తాను. మేమైతే 1 అవర్ చేస్తాము, మొత్తము 1.5 అవర్ వరకు ఉంటుంది. అంత లెంతీ వీడియో నేనైతే పోస్ట్ చేయలేను కనుక కొంచెం తగ్గించి కొంచెం ఒక 10-12 మినిట్స్ ఆసనాలు అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే యోగా అంటే ఆసనాలే కాదండి, చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి. ఫన్నీగా కొన్ని మనము ఇద్దరిద్దరు కలిసి చేసుకునే ఆసనాలు ఉంటాయి. బాగుంటుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. మీరు యోగాతో ఎప్పుడైతే లైఫ్ స్టార్ట్ చేస్తారో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విషయం మొత్తం మర్చిపోవద్దండి. రోజుకు ఒక గంట అనేది మీకు కేటాయించుకోగలిగితే కనుక మీరు చాలా ఆరోగ్యంగా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ఆరోగ్యం కోసం మీకోసం 1 గంట